హాయ్ హలో నమస్తే. ప్రతి వారం కూడా 2-3 సినిమాలు వస్తుంటాయి. అది అదృష్టమో దురదృష్టమో ఏంటో తెలియదు, టాలీవుడ్లో సెంటిమెంటో తెలీదు. కొన్ని సినిమాలు ఎక్స్ట్రీమ్గా బాగుండవు, కొన్ని సినిమాలు భలే ఉంది సినిమా అనిపిస్తాయి. దాంతో జనాలు ఆ డబ్బులు ఈ డబ్బులు అన్నీ కలిపి ఈ సినిమాకి ఇచ్చేస్తుంటారు. ఎప్పుడైతే బాగాలేని సినిమాలు 2 చూసామో మూడో సినిమా కొంచెం అబోవ్ యావరేజ్ ఉన్నా బాగున్నా అమ్మాయ చాలా బాగుంది అనుకుంటాం. సో నిజంగా బాగున్న సినిమా వచ్చిందంటే ఇంకా బాగుంది అనుకుంటాం. సో మొత్తం మీద అలాగా ఆ మధ్యన అలాగే 2 పెద్ద సినిమాలతో పోటీ పడుతూ లిటిల్ ఆర్ట్స్ అనే సినిమా వచ్చింది. అలాగే ఈ వారం 2 సినిమాలతో పోటీ పడుతూ ప్రేమంటే అండ్ 12 Year రేలో పనులతో పోటీ పడుతూ రాజు వెడ్స్ రాంబాయి అనే సినిమా వచ్చింది. ఇది పక్కా రూరల్ గ్రౌండెడ్ సినిమా, మన పల్లెటూరు సినిమా, ఒక పల్లెటూరు జరిగిన ప్రేమ కథ. అంటే లవ్ స్టోరీలు అంటే మనకి అర్బన్ లవ్ స్టోరీలు కాకుండా పక్కా రూటెడ్ లవ్ స్టోరీ. చాలా కాలమైంది రూటెడ్ లవ్ స్టోరీలు చూసి. అసలు మనకు ఎంతసేపు పబ్బుల్లోనూ కాలేజీల్లోనూ యూనివర్సిటీ క్యాంపస్లో లవ్ స్టోరీలు చూసి ఉన్నాం. బట్ విలేజ్ లవ్ స్టోరీలు చాలా తక్కువ వస్తుంటాయి, వచ్చినా ఆకట్టుకునే ఇంకా తక్కువ ఉంటాయి. సో ఈ సినిమా వన్ ఆఫ్ ది ఆకట్టుకునే రూటెడ్ లవ్ స్టోరీ. నిజంగా జరిగిందని చెప్తున్నారు. ఈ సినిమా గురించి మొదటి నుంచి ఇది ఒక విలేజ్లో జరిగింది, ఒక దారుణంగాను, దాన్ని బయటకు రాకుండా ఆపారు. ఇప్పుడు బయటకు వచ్చి సినిమా తీసామన్నారు. సరే, ఆ ఇంట్రెస్ట్ పాయింట్ తోటి సినిమా తీసాం. దీనికి నిర్మాత దర్శకుడు వేణుగుడుగుల మంచి ఒక పొయిటిక్ సెన్స్ ఉన్న భావుకత ఉన్న దర్శకుడు, మంచి రచయిత. సో ఖచ్చితంగా అతని ప్రభావం సినిమా మీద ఉంటుంది. దర్శకుడు రాహుల్ కూడా చేసుకున్నాడు, దాంట్లో డౌట్ లేదు. బట్ సినిమా నేలబారుగా ఉండడం అంటే కాదు, ఒక విలేజ్లో ఒక పక్క లవ్ స్టోరీ జరుగుతుంటే కెమెరా పెట్టేసినట్టు ఉంటుంది. చాలా క్యూట్గా ఆ అబ్బాయి అమ్మాయి వాళ్ళ లవ్ స్టోరీ, వాళ్ళ నాన్న, వాళ్ళ సంభాషణలు, ఏమి ఎక్కడ కొత్తమైన సంభాషణ ఉండదు. అబ్బా ప్రేమికులు ఎక్కడైనా గుండెని పట్టేసే పిండేసే అంత అద్భుతమైన పొయిటిక్ డైలాగులు ఏమి ఉండవు. అలా నార్మల్గా అలా ప్రశాంతంగా ఉంటుంది. చాలా రోజులైందిరా ఇలాంటి ఒక రూటెడ్ లవ్ స్టోరీ చూసి, మనం చాలా రోజులైంది అని జనాలు హ్యాపీగా ఫీల్ అవుతారు. సినిమా సాదాసీదాగా స్టార్ట్ అవుతుంది. అందరూ ముందు నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నదే, తండ్రి పడదు ఎలా ఉంటుంది. ఈ స్టోరీ పెద్ద ఎక్స్పెక్ట్ చేయలేనంత డిఫరెంట్గా ఏం వెళ్ళదు, రొటీన్గానే వెళ్తుంది, నార్మల్గానే వెళ్తుంది. క్లైమాక్స్ ఏదో సంథింగ్ ఉందని ముందు నుంచి చెప్తూనే ఉన్నారు. సో ఆ క్లైమాక్సే ఉంటుంది. సరే, అయితే ఎక్కడ ఈ సినిమాకి మైనస్లు ప్లస్లు చెప్పుకుంటే, సినిమా ఫస్ట్ హాఫ్ పెద్ద గొప్పగా ఏమీ వెళ్ళదు, పర్వాలేదు, బాగుంది, రూటెడ్గా ఆ సినిమా కదా అంతే కావాలి, అంతకే వెళ్తుంది. బట్ క్లైమాక్స్ దగ్గర ఎమోషన్స్ వెళ్ళడము, చైతన్య జొన్నలగడ్డ విలన్గా అద్భుతంగా యాక్ట్ చేయడము, ఈ క్లైమాక్స్ ఇవన్నీ పండించడం సినిమాకి ఒక హై వచ్చేస్తుంది. క్లైమాక్స్ పాయింట్ మనకి అంత ఆల్రెడీ వారం 10 రోజులు బట్టి ఏదో క్లైమాక్స్లో ఏదో జరగబోతోంది, ఏదో సెన్సేషన్ జరగబోతోందని కొంతవరకు కొన్నిసార్లు లీక్ అయ్యి బయటకు వచ్చిన ఇవన్నీ ఉండడం వల్ల క్లైమాక్స్ పెద్ద మనకేమీ ఇది అనిపించలేదు. వాళ్ళు కూడా భయపడ్డారు, ఎందుకంటే క్లైమాక్స్ మరింత ఇంటెన్సివ్గా తీయడానికి భయపడ్డారు. ఎందుకంటే అలా తీస్తే జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారో అని కొంచెం పైపైనే వెళ్ళారు. బట్ క్లైమాక్స్ పైపైన వెళ్ళినా ప్రీ క్లైమాక్స్లో సిద్ధు బ్రదర్ చైతన్య జొన్నలగడ్డ వల్ల సినిమా హై వచ్చింది. సో మెయిన్ ఏంటంటే న్యాచురల్ యాక్టింగ్, హీరో కానీ హీరోయిన్ కానీ వాళ్ళ పేరెంట్స్ క్యారెక్టర్లు కానీ చైతన్య జొన్నలగడ్డ వీళ్ళంతా కూడా న్యాచురల్గా ఉండి సినిమా ఒరిజినల్ లొకేషన్స్లో చూపించి ఒరిజినల్ మాట్లాడి ఇవన్నీ ప్లస్ పాయింట్లు సినిమాని ఖచ్చితంగా మంచి సినిమాగా నిలబెట్టాయి. ఈటీవీ వాళ్ళని ఈ విషయంలో ఈటీవీని వాళ్ళు మెచ్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళు మిగతా ఓటీటీ వాళ్ళలా కాకుండా డిఫరెంట్ ప్యాటర్న్లో వెళ్తున్నారు. ఒక 2 కోట్లు దానికి అటు ఇటుగా కాస్త బడ్జెట్ పెట్టుకుని ఎవరైనా మంచి సబ్జెక్ట్ తెస్తే రూటెడ్ కథలు లేదా చిన్న కథలు తీసుకొస్తే, సరదా కథలు తీసుకొస్తే వాళ్ళు క్వాలిటీ చెక్ చేసుకుంటూ ఓటీటీకి వాళ్ళకి తీసుకుంటూ దాన్ని థియేటర్లో కూడా పంపిస్తున్నారు. సో మంచి సినిమాలు రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. బట్ ఈ సినిమాకి వచ్చేసరికి నేను ఈటీవీ వాళ్ళకి చెప్పదలుచుకున్నా, ఈటీవీ అనేది మొదటి నుంచి ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ ఛానల్ కానీ, ఫ్యామిలీ ఓరియంటెడ్ ఓటీటీ కానీ, మొత్తం ఫ్యామిలీ ఉంటుంది. మిగతా ఓటీటీలాగా ఏది పడితే అది ఫ్యామిలీలకి దూరం చేసుకునే కంటెంట్ ఇచ్చే ఓటీటీ కాదు.
బట్ ఈ సినిమాలో కొంచెం ఆ గీత కొద్దిగా బార్డర్ దాటినట్టు కనిపిస్తుంది. చేతిరేఖలు ఎరిగిపోవడం, జేబులో చేతులు పెట్టుకోవడం, కొన్ని చెప్పకూడని ఉన్నాయి. అవి యూత్లో ఉండేవే కావచ్చు, యూత్ని అట్రాక్ట్ చేయడం కోసం కావచ్చు. బట్ కొంచెం ఈటీవీ పరంగా గీత దాటుతున్నారు, అది చూసుకోండి కొంచెం. ఎందుకంటే ఈటీవీ అనేది ఒక ఫ్యామిలీ తాలూకా ఓటీటీ, ఫ్యామిలీ తాలూకా ఛానల్. సో ఆ గీత దాటకుండా చూస్తే కొంచెం, ఇది నా సలహా ఈటీవీ వాళ్ళకి. బట్ మిగతా అంతా మాత్రం సినిమా చాలా జనాలకి ఆకట్టుకుంటుంది. ఒక మంచి సాంగ్ ఉంది, ఆ పాటలో సాహిత్యం కూడా చాలా బాగుంది. సినిమా మరి ఎక్స్ట్రార్డినరీ సినిమా కాదు, అలానే యావరేజ్ సినిమా ఏం కాదు, బట్ గుడ్ సినిమా, ఓ మంచి సినిమా. ప్రశాంతంగా థియేటర్లో కూర్చొని, చాలా రోజులైంది విలేజ్ బ్యాక్డ్రాప్, ఇది మన విలేజ్ బ్యాక్డ్రాప్ లవ్ స్టోరీ చూసి ఈ మధ్యన కొన్ని వచ్చాయి, కానీ జనాల్లో థియేటర్లోకి వెళ్ళలేదు. ఇప్పుడు కన్యాకుమారి అనే సినిమా వచ్చింది, కానీ మనం ఇంకా పెద్దగా పైకి రాలేదు, అవ్వలేదు. తర్వాత ఓటీటీలో చూసిన వాళ్ళు బాగానే ఉంది సినిమా అనుకున్నారు, అది వేరే సంగతి. బట్ ఈ సినిమాకి వచ్చేసరికి ఇటీవల కాలంలో వచ్చిన పక్క రూటెడ్ విలేజ్ బ్యాక్డ్రాప్ లవ్ స్టోరీ. సో అంచేత మన మూలాలు, ఎందుకంటే ప్రతి ఒక్కరి మూలాలు విలేజ్లోనే ఉంటాయి కాబట్టి ఒకసారి వెళ్ళి చూస్తే బాగుంది, ప్రశాంతంగా ఉంది, సినిమా భలే ఉంది అనుకోవచ్చు. బట్ సినిమాలో ఎవరి పర్సనల్ ఒపీనియన్ వాళ్ళు ఉంటాయి. నాకైతే హీరోయిన్ ఇష్టం వచ్చినట్టు కొట్టడం అనేది నాకు నచ్చలేదు. హీరోయిన్ బెత్తం పట్టుకుని హీరోయిన్ ఇష్టం వచ్చినట్టు ఫోన్ చేయవా నాతో మాట్లాడి, అది సాడిస్టిక్ బిహేవియర్ అనిపించింది నాకు. అది అఫ్కోర్స్ వాళ్ళు ఏమంటారంటే అది విలేజ్ బ్యాక్డ్రాప్, విలేజ్లో అలాగే బిహేవ్ చేస్తారు, వాడి క్యారెక్టర్ అది, ఆ అమ్మాయి క్యారెక్టర్ అది, సో అలాగే బిహేవ్ చేస్తారు, వాళ్ళు సర్ది చెప్పుకుంటారు. అది అఫ్కోర్స్ అది, దాన్ని నేనేమి తప్పట్టట్లేదు. బట్ నాకు పర్సనల్గా ఆ హీరోయిన్ బెత్తం పట్టు కొట్టే సీన్ నాకు నచ్చలేదు. సో మిగతాంతా చాలా బాగుంది. చైతన్య జొన్నలగడ్డ చాలా బాగా యాక్ట్ చేశాడు. సో మంచి యాక్టర్ మనకి, ఇది రెండో సినిమా ఆయనకి, మంచి యాక్టర్ మనకు దొరికాడు. టోటల్గా పర్వాలేదు. ఈ వారం వచ్చిన 3 సినిమాల్లో బెటర్ మూవీ ఇదే. అంచేత థియేటర్లో చూడాలంటే చూడొచ్చు, ఓటీటీలో చూడొచ్చు. థ్యాంక్ యూ.